నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పంటలు కాపాడేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేసి మీడియా సమావేశంలో మాట్లాడిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. దర్పల్లి సిరికొండ మండలాల్లో వరి పంటను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సాగునీటి విషయంపై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశం. పసుపు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు. నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? మీడియాతో ఎమ్మెల్సీ కవిత. సిండికేట్ గా మారిన పసుపు కొనుగోలుదారులపై చర్యలు తీసుకోవాలి. ఏఐయుకేఎస్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్ డిమాండ్. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల అభివృద్ధికి సాధ్యమైంది. నందిపేట్, మాక్లూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎస్డీఎఫ్ సిఆర్ఆర్ నిధులు మంజూరయ్యాయని తెలిపిన కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి. గ్రామీణ రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. నిర్మల్ జిల్లా ముదోల్లో 7,68,00,000 రూపాయలతో రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే రామారావు పటేల్. గంగస్థాన్ ఎస్ఆర్డీజీ స్కూల్లో ఘనంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలని పలువురు వక్తల సూచన. ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలి. ఎంపీ అరవింద్ పిలుపు మేరకు మెట్పల్లి జాతీయ రహదారిపై బైఠాయించిన రాస్తారోకో చేసిన రైతులు, పాల్గొన్న బీజేపీ నాయకులు. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రంగంలోకి దిగాలని అధికార యాంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్లను మంత్రులు ఉత్తమ్ కుమార్, తుమ్మల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. చేతికొచ్చిన పంటను కాపాడడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సాగునీటి విషయంలో అసత్య ప్రచారాలు ఎక్కువవుతున్నాయని, ఈ విషయంలో నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వాస్తవాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సోమవారం సాయంత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుండి సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర వ్యవసాయ సహకార కార్యదర్శి రఘునందన్ రావు, టీఎస్ఎన్పీడీఎస్ఎల్ సీఎండీ ముషారఫ్ తదితరులతో కలిసి రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, విద్యుత్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రబీ సీజన్ పంట మరో 15 రోజుల్లో చేతికి రానందున ఆయా జిల్లాలో అధికారులు సమన్వయంతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతాంగానికి తోడ్పాటును అందించాలని ఆయన సూచించారు. యాసంగి పంటకు సాగునీరు చివరి ఆయకట్టు వరకు అందించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, జిల్లాలో యాసంగి పంటల పరిస్థితిని నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా వరి పంట చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం యాసంగి సీజన్లో మొత్తం 4.19 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారని కలెక్టర్ మంత్రుల దృష్టికి తెచ్చారు. ఇందులో 2.38 లక్షల ఎకరాల చెరువులు, కాలువల కింద ఆయకట్టు కలిగి ఉండటం వల్ల సాగు జలాలకు ఎలాంటి ఇబ్బందులు లేదని అన్నారు. బోరు బావులపై ఆధారపడి మరో 1,80,000 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నారని తెలిపారు. భూగర్భ జలాలు కొంతమేరకు తగ్గడం వల్ల భీమ్గల్, దర్పల్లి, సిరికొండ, ఇందల్వాయ్, జగన్పల్లి, డిచ్పల్లి, మోపాల్ మండలాల్లో సుమారు 1,100 ఎకరాల్లో వరి పంటకు సాగునీటి కొరత నెలకొందని అన్నారు.
పై ప్రాంతాల్లోని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సాగునీటిని అందించి పంటలను కాపాడుకునేలా అందుబాటులో ఉన్న అన్ని వనరులను సద్వినియోగం చేసుకుంటామని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ, నీటిపారుదల, విద్యుత్ తదితర శాఖల అధికారులను సమన్వయించి నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సాగునీటి సరఫరాను పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో సిపి సాయి చైతన్య అధికారులు పాల్గొన్నారు. ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సీనియర్ల పట్ల గౌరవం లేకుండా ఎంపీ అరవింద్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యల పట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నవోదయ పాఠశాలలో ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని పాలసీ ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అరవింద్ అవగాహన లేక బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పట్ల మరియు నాపైన ఆరోపణలు చేయడం సరైంది కాదని ఆరోపించారు. గతంలో ఉన్న కలెక్టర్ నారాయణ రెడ్డి సమయంలోనే ప్రభుత్వ స్థలాన్ని గుర్తించిన ఎంపీ నిర్లక్ష్యంతో అది అటకెక్కిందన్నారు. 6 ఏళ్ళైంది ఎంపీగా, మీ ప్రభుత్వం వచ్చి 11 ఏళ్ళైంది. చూద్దాం, ఒక బహిరంగ చర్చకు రండి. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో నేను ఒక ఎడ్యుకేషన్ మీదనే మాట్లాడుతున్నాను, వ్యవసాయం మీద మాట్లాడుతున్నాను. నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రం అంతా అట్లనే ఉంటుంది, నిజామాబాద్ జిల్లా మట్టుకే మనం పార్లమెంట్ మట్టుకే మాట్లాడదాం. ఇవాళ ఒక సింగిల్ టీచర్ స్కూల్ కానుండి, తాండాలో ఉన్న స్కూల్లో కానుండి, ప్రతి జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రతి జూనియర్ కాలేజ్ డిస్పల్లిలో కానీ, దర్పల్లిలో కానీ, మన నిజామాబాద్లో కానీ, ఇంకెక్కడైనా కానీ, ఐటీఐలు కానీ, పాలిటెక్నిక్లు కానీ, అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీ కానీ, ఇక్కడ మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఇవాళ ఇంకా మన జిల్లా కాకపోయినప్పుడు IIIT, ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే వచ్చినాయి. నగరంలోని గంగస్థాన్ బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. బైపాస్ రోడ్డు గూపట్పల్లి పక్కన గల క్యాంపు కార్యాలయంలో ఈ క్రింది తెలిపిన మండలాల కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. లబ్ధిదారులకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. నిజామాబాద్ రూరల్ 61, మోపల్ 38, తిచ్పల్లి 37, ఇందల్వై 64, జగన్పల్లి 34, దర్పల్లి 61 మొత్తం 295 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేదలకు వరంగా మారాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బుప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డిచ్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, మోపాల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సాయిరెడ్డి, ఇందల్వాయి కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ గౌడ్, జగన్పల్లి కాంగ్రెస్ అధ్యక్షులు చినరెడ్డి, దర్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాలర తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని అడిగారు. మాటలు చెప్పినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి ముందుకు రావటం లేదని మండిపడ్డారు. క్వింటాల్కు పసుపు 15,000 రూపాయల ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు పసుపుకు కనీసం 9,000 కూడా వచ్చే పరిస్థితి లేదు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇది రైతులను నయవంచన చేయడమే, మోసం చేయడమే అని మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 15,000 మద్దతు ధర చెల్లిస్తూ పసుపు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు తీసుకొచ్చామని చెబుతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులకు పరామర్శించడం లేదని సీరియస్ అయ్యారు. పసుపు బోర్డుకు చట్టబద్ధత లేకపోవడంతో రైతులకు ప్రయోజనాలు కలగడం లేదని అన్నారు. పసుపుకు ధరలు పెంచుతామని, మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో బండి సంజయ్ చెప్పారు. కానీ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి పసుపు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్లో పసుపు రైతులు ఉద్యమిస్తున్నటువంటి తీరుని మనం గమనించడం జరిగింది. మొన్న మిర్చి రైతులు అదే తీరుగా ఉద్యమించారు. కానీ మాటలు చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా మరి రైతులకు ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. నిజామాబాద్లో పసుపు రైతులకు 15,000 మద్దతు ధర ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి ఉన్నారు. అదే మాట గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు. కానీ పసుపుకు ఇప్పుడు కనీసం 11,000, 9,000 కూడా రానటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ముందుకొచ్చి మా నిజామాబాద్ పసుపు రైతుల్ని ఆదుకోకపోవడం అన్నది కేవలం రైతుల్ని నయవంచన చేయడమే, మోసం చేయడమే. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి పసుపు పంటను కొనుగోలు చేయాలని చెప్పి కనీసం 15,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.
కోటగిరి మండల కేంద్రంలో మజీద్ ఆవరణలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని మజీద్ ఆవరణలో ముస్లిం సోదరుల కోసం కోటగిరి మండల నాయకులు జుబేర్ ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదర సోదరిణులకు పోచారం శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పసుపు పంటకు మద్దతు ధర లేక ఆర్థికంగా నష్టపోతున్నామని ఈనాం ప్రక్రియ వద్దు బహిరంగంగానే ధర నిర్ణయించుకోవాలంటూ పసుపు రైతులు డిమాండ్ చేశారు. నిన్నటికి నిన్న బస్టాండ్ వద్ద రాస్తారోకో చేసిన పసుపు రైతులు మంగళవారం మధ్యాహ్నం మార్కెట్ యార్డు కార్యాలయం ఎదుట రైతు సంఘాలతో కలిసి పసుపు రైతులు ధర్నా చేపట్టారు. మార్కెట్లో పసుపుకు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పసుపు రైతులు వాపోయారు. మా కష్టాలు అన్నీ ఇన్ని కావని పసుపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డుల వ్యాపారులంతా సిండికేట్ అయ్యి మాకు ధర రాకుండా చేస్తున్నారని పసుపు రైతులు ఆరోపించారు. సాంగ్లీ మార్కెట్ ధర కంటే మాకు ఎందుకు తక్కువగా వస్తుందని అధికారులను ప్రశ్నించారు. ఈ ఆన్లైన్ ప్రక్రియ మాకు వద్దు, బహిరంగంగానే ధర నిర్ణయించి ధర ఎక్కువ వచ్చేలా మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎకరా 1,70,000కు పెట్టుబడి పెట్టి పసుపును పండిస్తే ధర రాక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వెల్లడించారు. అసలు ఏం జరుగుతుంది? మార్కెట్ యార్డులో జరుగుతున్న తంతుపై జిల్లా కలెక్టర్ పూర్తి విచారణ చేపట్టాలని కోరారు. ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. ప్రభుత్వం తరఫున కలెక్టర్ సత్యప్రసాద్ పట్టు వస్త్రాలు సమర్పించారు. దక్షిణ కాశీగా పేరొందిన జగిత్యాల జిల్లా ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ సాయంత్రం కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు. నవనరసింహస్వామి క్షేత్రాలలో ఒకటైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు సమర్పించారు. ఇసుక స్తంభం వద్ద నుండి మంగళ వాయిద్యాలతో ఆలయ అధికారులు, అర్చకులు జిల్లా కలెక్టర్ దంపతులకు ఆలయానికి స్వాగతం పలికారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం ఆలయంలో కలెక్టర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ 10 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు పగడ్బందీ ఏర్పాట్లు చేశామని తెలిపారు. మొదటిసారిగా స్వామివారికి కళ్యాణ వస్త్రాలు అందచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని చాలా సంతోషంగా ఉందన్నారు. స్థానిక ఓల్డ్ టీడీడీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. అనంతరం భక్తులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఈ సాయంత్రం ప్రారంభమైన స్వామివారి కళ్యాణోత్సవంలో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు కలెక్టర్ దంపతులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 13 రోజుల పాటు చేసుకోబోతున్నాం. సో ఈ రోజు ఆచారం ప్రకారం మనము పట్టుబట్టలు అనేది పెట్టడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ 6 గంటలకి మనకి కళ్యాణం అనేది జరగబోతూ ఉన్నది. సుమారుగా 3 లక్షల నుంచి 4 లక్షల మంది ప్రజలు బ్రహ్మోత్సవాలు దీనికి రాబోతూ ఉన్నారు. సో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇక్కడనే కాకుండా బ్రహ్మగుండం కానీ లేకపోతే అక్కడ ఎక్కడైతే మనకి వాటర్ సంబంధించిన గోదావరి దగ్గర ఉన్నాయో అక్కడ కూడా అరేంజ్మెంట్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు అన్నదానం కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. గ్రామీణ రోడ్లపై ప్రత్యేక దృష్టి 7,68,00,000 రూపాయలతో రోడ్ల పనులకు ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. నిర్మల్ జిల్లా మూదూరు నియోజకవర్గంలో పలు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం కుబీర్ మండలంలోని దోడర్న నుండి మహారాష్ట్ర బార్డర్ వాసి వరకు 7,68,00,000 రూపాయలు ఎస్టీఎస్డీఎఫ్ నిధులతో రహదారి నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తాండా 3, 4, 5లను కలుపుకొని 7.5 కిలోమీటర్ల రోడ్డు ఉంటుందన్నారు. రోడ్లు బాగుపడితేనే అభివృద్ధి జరుగుతుందని గ్రామస్తులు చెప్పిన సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తారన్నారు. దోడర్న చెరువు రోడ్లు తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేయించినట్లు తరచూ ఎన్నికల కోడ్ వస్తున్న మూలంగా అభివృద్ధికి ఆటంకం కలిగిన మాట వాస్తవమేనన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు బోయిడి విఠల్, నగేష్, నాయకులు రాథోడ్ శంకర్, సావ్లి రమేష్, పైడిపల్లి గంగాధర్, బీజేపీ మండల అధ్యక్షుడు ఏషాల దత్తాద్రితో పాటు పలువురు ప్రముఖులు, నాయకులు, బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ సమస్యను ప్రభుత్వం గుర్తించింది, సానుకూలంగా స్పందిస్తుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా శ్రమించినా ఓడిపోవటం నిరాశపరిచిందని తెలిపారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉపాధ్యాయులకు సీఎం అన్ని విధాలుగా అభివృద్ధి చేసినా ఈ ఎన్నికల్లో ఓడిపోవడం నిరాశకు గురిచేసింది అని, అంతేకాకుండా దశాబ్దాల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన వారు ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 56,000 ఉద్యోగాలు ఇచ్చినా పట్టభద్రులు ఎందుకు ఓటు వేయలేరో అనేది అర్థం కావటం లేదు. కొంతకాలంగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు బదిలీలు లేక ఇబ్బంది పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చిందని, అయినా కూడా ఎన్నికల్లో ఓటు వేయకపోవటం కొంత నిరాశపరిచిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై జిల్లా కాంగ్రెస్ నాయకులందరూ కలిసి సమీక్ష నిర్వహిస్తామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, ఇంకా ఎక్కువగా కష్టపడి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు వైపు ముందడుగు వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాగా, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, సేవాదల్ అధ్యక్షుడు సంతోష్, మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గోపి, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, బింగ్ శుభం, సాయి కిరణ్, కౌశిక్ మరియు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల విషయంలో, అదేవిధంగా నిరుద్యోగుల విషయంలో అన్ని రకాలుగా ఆలోచించి వారి కష్టనష్టాలను గుర్తించిన వ్యక్తిగా ఈ రాష్ట్రంలో వారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితిని అందరం చూసినాం. కానీ ఎందుకో పట్టభద్రులు మొన్న జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత నిరాశపరిచిన మాట వాస్తవం. టెక్నాలజీ పెరుగుతున్న మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై కఠిన చర్యలు రూపొందించాలని 2వ జిల్లా జడ్జి పద్మావతి అన్నారు. ఈ రోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్లో ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జడ్జి పి పద్మావతి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ఎదుగుతున్నారని అన్నారు. అదేవిధంగా ఐద్వా మహిళా సంఘం పోరాటాలే కాకుండా మహిళలను చైతన్యపరచడంలో ముందుంటుందని అభినందించారు. మరియు మహిళలకు ఉన్న సమస్యలను జిల్లా న్యాయ సలహా సంస్థలకు తెలియజేస్తే వారి సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేస్తామని అన్నారు. మహిళలు చదువుల్లోనే కాకుండా పోరాటాలలో ముందుంటాలని తెలిపారు. గైనకాలజిస్ట్ డాక్టర్ బండారి సుజాత మాట్లాడుతూ మహిళలు స్వశక్తిగా ఎదగాలని మరియు సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండాలని హితవు పలికారు. టెక్నాలజీని అందిపుచ్చుకొని మహిళా హక్కులను తెలుసుకొని ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. తల్లిదండ్రులు ఆడ మగ అనే భేదం లేకుండా పిల్లల్ని సమానంగా చూసినప్పుడే ఈ సమాజం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఉమెన్ వెల్ఫేర్ చైల్డ్ ఆఫీసర్ రసూల్బీ మాట్లాడుతూ మహిళలపై దాడులు జరిగితే సఖీ సెంటర్ల ద్వారా మరియు అంగన్వాడీల ద్వారా సమాచారం అందించాలని అన్నారు. మహిళలకు సమస్యలు వస్తే ఈ టోల్ ఫ్రీ నంబర్లకు చైల్డ్ హెల్ప్ నెంబర్ 1098 సఖీ హెల్ప్ లైన్ 181 సమాచారం అందిస్తే పరిష్కారానికి కృషి చేస్తామని, అదేవిధంగా ఐద్వా ఇలాంటి సెమినార్లు అనేకంగా నిర్వహించి మహిళల్లో చైతన్యం నింపాలని పొగిడారు. మరియు ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ సిమ్మర్ పూర్ణ ఆకాశంలో సగం అమ్మల్లో సగంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారని, వారందరూ ఐక్యంగా వారి సమస్యలపై పోరాటాలు చేయాలని సూచించారు. అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులతో పాటు మహిళా జర్నలిస్టులకు, ఆర్టిజన్, అంగన్వాడీలకు ఆశలను సన్మానించడం జరిగింది. మహిళా పోరాట యోధురాలను చరిత్రలను తెలుసుకోవడం కోసం రమాబాయి, సావిత్రిబాయి పులే, ఝాన్సీ లక్ష్మీబాయి, చిన్నారుల వేషధారాలతో పాటుగా ఆటపాటలతో పిఎన్ఎం జిల్లా కార్యదర్శి సిరిపలింగం బృందం ఆకట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శురాలు అనిత, స్వర్ణలత, రేణుక, కళ, రేఖ, శ్రీదేవి, విమల, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఉన్న మనుషులు ఏ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారో వాటిని రెడీస్ ఎదుర్కొంటూ సమాజం ముందుకు పోతుంది. ప్రతి మహిళకి కూడా ఎదగాలి అంటే విద్య అనేది చాలా అవసరం. విద్య, ఆరోగ్యం, ఎకనామిక్, ఈ మూడు ఉంటే మహిళగా ఎదగలుగుతారు. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ మంగిరాములు మహారాజ్ కాశీ అయోధ్య యాత్రలో ఉన్నారు. నందిపేట్కు చెందిన శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ మంగిరాములు మహారాజ్ వారణాసి వెళ్లారు. కాశీ దర్శనం అనంతరం అయోధ్యకు వెళ్లారు. అయోధ్యలోని ఆశ్రమం శ్రీ మంగిరాములు మహారాజ్కు భక్తులు పాదపూజ చేశారు. పలు ఆలయాలను శ్రీ మంగిరాములు మహారాజ్ దర్శించుకున్నారు.
నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు పంట విక్రయాలపై గట్టి పర్యవేక్షణ జరుపుతున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. పసుపు విక్రయాల సందర్భంగా రైతులకు ఏ దశలోనూ నష్టం వాటిల్లకుండా వారు మోసాలకు గురికాకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు. పసుపు క్రయ విక్రయాల నిశిత పరిశీలనకై సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేశామని, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ రైతుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా కృషి చేస్తారని అన్నారు. అధికారులతో పాటు అదనపు కలెక్టర్ కూడా పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తారని కలెక్టర్ స్పష్టం చేశారు. మార్కెట్ యార్డులో పసుపు పంట క్రయ విక్రయాలు సజావుగా జరిగేలా, రైతులకు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా సరైన గిట్టుబాటు ధర అందేలా, సకాలంలో వారి ట్రేడర్లు డబ్బులు చెల్లించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ జరుపుతారని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని కలెక్టర్ సూచించారు. పసుపు పంట కొనుగోళ్లలో ఎవరైనా మోసాలకు పాల్పడుతూ రైతులకు నష్టం చేకూరేలా వ్యవహరిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సిరికొండలో క్షేత్రస్థాయిలో ఎండిన వరి పంట పొలాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. సిరికొండ మండలంలోని పెద్ద వాల్గొట్ గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఎండిపోయిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పంటలు ఎండిపోవడానికి గల కారణాలను ఏవో నర్సయ్యను అడిగి తెలుసుకున్నారు. మండల వ్యాప్తంగా సుమారు 300 ఎకరాలు వరి పంట ఎండిపోయిందని తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు యాసంగిలో వరి పంట కాకుండా ఆరుతడి పంటలను సాగు చేసే విధంగా అవగాహన కల్పించాలని, వారి పంటకు ఎక్కువ మోతాదులో నీరు అవసరం పడుతుందన్నారు. కాబట్టి ఆరుతడి పంటలపై అవగాహన కల్పించి సాగు చేసే విధంగా చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ వాజిద్ హుస్సేన్, ఏడీఏ వీరాస్వామి, తహసీల్దార్ రవీందర్రావు, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, ఏవో నర్సయ్య, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. మాక్లూర్ మండలంలోని పలు అభివృద్ధి పనులకు ప్రొసీడింగ్లు అందాయని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. మాక్లూర్ మండల కేంద్రంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన మీటింగ్లో మాక్లూర్ మండల గ్రామాలకు సంబంధించిన ఇటీవల ప్రభుత్వం నుండి వచ్చిన ఎస్డీవే సిఆర్ఆర్ కి సంబంధించిన పోస్టింగ్ కాపీలను వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అందజేశారు. వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న ఉండటం వల్ల ఈ అభివృద్ధి పనులకు నిధులు తీసుకురావడం జరిగింది. అలాగే ఈ నిధులు ఆర్మూర్ నియోజకవర్గానికి తీసుకురావడానికి సహకరించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎక్సైజ్ పర్యాటక శాఖ జూపల్లి కృష్ణారావుకి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి, మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు మా గురువుగారి ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి ఎంతో కృషి చేయడం జరిగింది. రానున్న రోజుల్లో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్లో మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచులను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరటం జరిగింది. ఇదే కాక మీ గ్రామాలలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దానికి నిధులు సమకూర్చి గ్రామ అభివృద్ధికి నేను తప్పకుండా కృషి చేస్తానని సంబంధిత మంత్రుల దగ్గరకు వెళ్లి నిధులు సమకూరుస్తానని మీకు హామీ ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమ పథకాలను, 6 గ్యారంటీలను ప్రజల వద్దకు తీసుకెళ్లి నిరుపేదలైన, అర్హులైన కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాక్లూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి, మార్కెట్ యార్డ్ నిజామాబాద్ కమిటీ సభ్యులు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు పటేల్, మాక్లూర్ సొసైటీ చైర్మన్ అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్క సర్పంచ్ కానీ, ఒక్క ఎంపీటీసీ కానీ ఇంకో పార్టీకి అవకాశం ఇవ్వద్దని చెప్పి మీకు అందరినీ కోరుతున్నా. ఏ గ్రామంలో కూడా గ్రూపులు గీపులు ఏం లేదు, ఒకటే గ్రూప్ కాంగ్రెస్ పార్టీయే. మళ్ళా వాళ్ళు వీళ్ళు పాత కొత్త అంటే మాత్రం బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకోవాలా. కలుపుకోకపోతే రేపు లోకల్ బాడీకి వెళ్ళాం, వచ్చే మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మనకి ఇబ్బంది అవుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని అందరూ కూడా ఒక 5 లక్షల 10 లక్షల గ్రామానికి నిధులు వస్తే ఎక్కడ పెట్టుకుందాం, ఏం అభివృద్ధి చేస్తాం, ఎక్కడ సమస్య ఉంది ఆ సమస్యను తీసుకొని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేయండి. 3,97,00,000 రూపాయలతో అదనపు గదుల నిర్మాణానికి ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ భూమి పూజ చేశారు. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలో విద్యాభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానని, నియోజకవర్గ విద్యారంగంలో మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం బైన్సాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ నిధులు
ఉషా పథకం కింద 3,97,00,00,000 రూపాయలతో నిర్మించనున్న అదనపు గదుల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసిన సందర్భంగా మాట్లాడారు. కళాశాల అభివృద్ధికి మొత్తం 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు కావటం జరిగిందని, మిగతా నిధులను కళాశాలలో కంప్యూటర్లు, ఇతరత్ర పనుల కోసం వెచ్చిస్తున్నామన్నారు. కళాశాల అభివృద్ధి కోసం ప్రిన్సిపల్, అధ్యాపకులు పనిచేస్తున్న తీరును ఆయన అభినందించారు. విద్యార్థులు లక్ష్య సాధనతో ముందుకు సాగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కళాశాల అధ్యాపక బృందం ఘనంగా స్వాగతించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కె బుచ్చయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్, డాక్టర్ నగేష్తో పాటు పట్టణ మండల బీజేపీ నాయకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పుడు చైర్మన్ గంగాధర్ గారు చెప్పారు, 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో మనకి ఇక్కడ 7,50,000 ఫండ్స్ కార్పస్ ఫండ్ పెడితేనే మాకు డిగ్రీ కాలేజ్ ఇస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు నారాయణరావు పటేల్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము ఉమ్మడి కుటుంబం 7,50,000 కార్పస్ ఫండ్ పెట్టి అడిషనల్ 2 ఎకరాల భూమి ఏదైతే ఇప్పుడు తాడివార హనుమన్లో ఆశీర్వాదం. నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో గల సిటీ ప్రైవేటు ప్లంబర్ల అసోసియేషన్ కార్యాలయంలో ప్రపంచ ప్లంబర్ డే సందర్భంగా ప్లంబర్లని ఘనంగా సన్మానించారు. నగరంలోని చంద్రశేఖర్ నగర్ కాలనీలో గల సిటీ ప్రైవేట్ ప్లంబర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ప్రపంచ ప్లంబర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ అధికారి యోహన్ హాజరై మాట్లాడారు. కార్మిక శాఖ నుంచి పథకాలు ప్లంబర్స్ కు అందాలని, వీరు నిజమైన కార్మికులు అని పేర్కొన్నారు. ప్లంబర్స్ కు లేబర్ కార్డులు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి సుభాష్, ఎండి పాషా తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండలంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దర్పల్లి మండలంలో భూగర్భ జలాలు అడుగంటడంతో వరి రైతులు ఆశలు గల్లంతయ్యాయి. 28/2/2025 రోజున రైతులు పరిస్థితి వివరించారు. అప్పుడే చర్యలు తీసుకుంటే ఇంత నష్టం ఉండేది కాదన్నారు. రైతులు మొత్తం పెట్టుబడి నీరు లేక అడుగంటుకుపోయిన బోరులు ఎండిపోతున్న వరిని ఎలాగైనా పండించుకోవాలని 500 ఫీట్ల లోతు బోర్లు వేసిన చుక్క నీరు రాకపోవడంతో వరితో పాటు బోరు వేయడంతో డబుల్ ఖర్చు నష్టపోయారు. ప్రతి వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి నష్టపోకుండా కొంచెం లాభం వస్తుంది, కానీ ఆ వ్యవసాయంలో మొత్తం నష్టపోతాం, లాభం ఏమీ ఉండదు. కాబట్టి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. అలాగే పంటలు వేసిన బోర్లు వేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోతే మన పిల్లల తరాల వారు రైతుల ఫోటోలు మ్యూజియంలో పెట్టి రైతులు ఇలా ఉండేవారని చూపే పరిస్థితి ఏర్పడుతుంది. కావున కనీస పెట్టుబడి ఖర్చైన నష్టపోయిన రైతులకు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ రోజు దర్పల్లి మండలంలో దర్పల్లి, దుబ్బాక గ్రామాలలో నీరు లేక ఎండిపోయిన వరి పంటను జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి ఏడీఏ నిజామాబాద్ రూరల్ పరిశీలించారు. నందిపేట్ మండలంలోని కుద్వాన్పూర్ గ్రామ అభివృద్ధికి 41 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయించిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి నందిపేట్ కుద్వాన్పూర్ కాంగ్రెస్ అధ్యక్షులు మంద మహిపాల్, నంగి గంగాధర్ కృతజ్ఞతలు తెలిపారు. నందిపేట్ మండలంలోని కుద్వాన్పూర్ గ్రామ అభివృద్ధి పనులకు 40 లక్షల రూపాయలు మంజూరయ్యాయని కాంగ్రెస్ నందిపేట్ కుద్వాన్పూర్ అధ్యక్షులు మంద మహిపాల్ గంగాధర్ తెలిపారు. కుద్వాన్పూర్ హైస్కూల్ భవన నిర్మాణానికి 15 లక్షలు, వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి 4 లక్షలు, ఎల్లమ్మ ఆలయంలో బాత్రూంల నిర్మాణానికి 3 లక్షలు, ముస్లిం ఫంక్షన్ హాలుకు 4 లక్షలు, సీసీ రోడ్డు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, గ్రామంలో గల 2 డ్రైనేజీల నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయని వారు తెలిపారు. ఈ నిధులు మంజూరుకు కృషి చేసిన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇచ్చిన పిలుపు మేరకు మెట్పల్లిలో జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి ధర్నా చేశారు. తెలంగాణకే తలమానికం ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ అని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చిన్నేటి రఘు అన్నారు. మంగళవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి రైతులు, రైతు సంఘం ప్రతినిధులతో కలిసి మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు గంట పాటు రహదారిపై బైఠాయించి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు హాజరై మాట్లాడారు. 1947లోనే బోధన్లో షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభమైందన్నారు. కొన్ని సంవత్సరాలు చెరుకు రైతులకు లాభదాయకంగా ఉన్న ఎన్డీఎస్ఎల్ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 2015లో లే ఆఫ్
ప్రకటించి మూసివేశారన్నారు. దీంతో సుమారు 15,000 ఎకరాల్లో పంటను చెరుకు రైతులు నష్టపోతున్నారన్నారు. కర్మాగారాలను అర్థాంతరంగా మూసివేయడంతో చెరుకు రైతులకు ఉపాధి లేక వారితో పాటు వారి పిల్లలు సైతం ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా 2013లోనే బీజేపీ ఆధ్వర్యంలో ముత్యంపేట్ షుగర్ కర్మాగారాన్ని తెరిపించాలని డిమాండ్ చేస్తూ మెట్పల్లిలో రైతులతో కలిసి పార్టీలకు అతీతంగా ధర్నా కార్యక్రమం నిర్వహించామని గుర్తు చేశారు. ప్రస్తుత కర్మాగారం మూతపడటంతో చెరుకు రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి చెరుకు రైతులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే షుగర్ కర్మాగారాన్ని తెరిపించాలని, కర్మాగారానికి సంబంధించిన భూములను అన్యక్రాంతం కాకుండా కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఆది నుంచి రైతుల సంక్షేమానికి బీజేపీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి చేస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. ఆయన కృషి మేరకు ప్రస్తుతం పసుపు బోర్డును సాధించుకున్నామని, పసుపు రైతుల సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గంలోని బీజేపీ, బీజేవైఎం అనుబంధ సంస్థల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు పనిచేస్తున్నారు. రైతులకు రైతులకు సీట్స్ ఇవ్వడం కానీ, దాదాపుగా పట్టేలు ఇవ్వడం కానీ అలా సహాయం చేసి రైతులకు అభ్యున్నతికి తోడ్పడి వాళ్ళను ఫైనాన్షియల్ గా ఎస్టాబ్లిష్ చేద్దామనే ఆలోచనతో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ అయింది. ఎమ్మెల్సీ పదవి లభించలేదని బాధపడటం లేదని, సామాజిక కోణంలోనే ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేశారని భావిస్తున్నట్లు జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ పదవి ఆశించి భంగపడ్డ జగిత్యాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన మనసులోని మాటలు చెప్పారు. పదవులు ఆశించడం సహజం, కానీ అందరికీ పదవులు లభించవు కదా అని వ్యాఖ్యానించారు. సామాజిక సమీకరణలతో తనకు ఎమ్మెల్సీ అవకాశం లభించలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా ఎంపికైన అభ్యర్థులపై కామెంట్ చేయడానికి ఏం లేదని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని తెలిపారు. తనకు పదవి రాలేదని ఎంపికైన అభ్యర్థులపై కామెంట్ చేయదలుచుకోలేదన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను సామాజిక కోణంలో ఎంపిక చేశారని తాను భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ఉన్న స్థాయిలో మీలో ఒకటిలా ప్రజలకు సేవ చేస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. దానికి ఏమి ఇప్పుడు సహజమే, మనం ఆశించినవన్నీ లభించాయి కదా, అందరికీ ఆశించినవన్నీ లభించడం సాధ్యమయ్యేది కాదు కదా. సామాజిక సమీకరణలు కాంగ్రెస్ పార్టీ మొదటికెళ్ళి కూడా ఏదైతుందో సోషల్ ఇంజనీరింగ్ మీద ఎక్కువ ఆధారపడి ఉంది. సామాజిక సమీకరణకు ఇప్పుడు ప్రకటించబడ్డ అభ్యర్థులు మనం గమనిస్తే సామాజిక సమీకరణలతోని ఒక దళితుడు, ఒక ట్రైబల్ గిరిజనుడు, ఒక మహిళ, ఉద్యమ నాయకురాలు ఎంపికైన అభ్యర్థుల గురించి కామెంట్ చేయడానికి ఏం లేదు. మనం ఎవరికి వాళ్ళం ఆశించడం సహజం. అది మనకు అవకాశం లభించినంత మాత్రాన ఎంపికైన అభ్యర్థుల గురించి అడ్వర్స్ కామెంట్ చేయడానికి, నెగటివ్ కామెంట్ చేయడానికి వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ పార్టీ సర్వీసెస్ కానీ సామాజిక కోణంలో గుర్తింపు చేసి ఎంపిక సామాజిక కోణంలో గుర్తించారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. Celebrating 30 years of excellence in education, Presidency Group of Schools is now bringing its legacy to a brand new international campus. Aravali campus is spread across 2 acres. The campus is built based on international standards. Smart screens in classrooms for interactive learning. Indoor sports courts like badminton courts, outdoor cricket nets and basketball courts with sports coaches. Studios for dance and music, a modern library, arts room and yoga arena. Opening in June 2025, Aravali is just 5 minutes away from Pulang Crossroads. For more information, please call us or visit our Vinayak Nagar Presidency School campus. Welcome back. సిండికేట్ గా మారిన పసుపు కొనుగోలుదారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఏఐయుకేఎస్ రైతు నాయకులు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. సాంగ్లీ మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం నిజామాబాద్ రైతుల పసుపును కొనుగోలు చేయాలని, సిండికేట్ గా మారిన పసుపు కొనుగోలుదారులపై చర్యలు తీసుకోవాలని
ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీలో పసుపుకు ధరలు రాకుండా కొనుగోలుదారులు సిండికేట్ గా మారి పసుపు రైతులను నిండా ముంచుతున్నారని అన్నారు. సాంగ్లీ తదితర మార్కెట్లో 15,000 ధర ఉన్న పసుపు నిజామాబాద్ మార్కెట్లో 8-9 కూడా పలకడం లేదన్నారు. పసుపు పంట 9 నెలలకు వస్తుందని, పెట్టుబడి 1,70,000 సుమారుగా అవుతుందని, అయినా రైతుకు ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్లో ఏమాత్రం ధరలు లేక చేతి ఖర్చులు కూడా వెళ్లడం గగనమైపోయిందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశించిన వ్యవసాయ మార్కెట్ అధికారుల్లో చలనం లేదన్నారు. సిండికేట్ వ్యాపారులకు ఇలాంటి భయం లేకపోవడం వల్ల పసుపు రైతుల్ని అన్ని విధాలుగా దోపిడీ చేస్తున్నారని అన్నారు. సిండికేట్ గా మారిన రైతులపై చర్యలు తీసుకోవాలని అనేక జపాలుగా వినతి పత్రాలు అందజేసినా వారిపై ఎలాంటి చర్యలు తీయకపోవడంతో పసుపు రైతులని దోపిడీ చేయడంలో బరితిరిగించి వ్యవహరిస్తున్నారన్నారు. పసుపు పంటకు మార్కెట్ ధరలు లేక రైతులు రోజుల తరబడి ఇనాం పద్ధతిలో కోట్ చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వ్యాపారులు ఆన్లైన్ పద్ధతి అయిన ఇనాంకు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి సిండికేట్ గా వ్యవహరిస్తున్నారు. బయట రాష్ట్రాల కొనుగోలుదారులను కోట్ చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పాత పద్ధతి అయిన అర్రాస్ బహిరంగ వేలం వల్ల రైతులకు ఎంతో ఉపయోగమన్నారు. పసుపుకు మార్కెట్లో మద్దతు ధర 15,000 ఇవ్వాలని, ప్రభుత్వం పసుపు క్వింటాలకు 1000 బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల ఆగ్రహం కొనుగోలుదారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేయగా, చర్యలు తీసుకోకుంటే రేపు ఎవరు కొనేది అన్న మార్కెట్ చైర్మన్ అనడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన మద్దతు ధరలు లేక రైతులకు ఉపయోగం శూన్యం తప్పడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రైతు జేఏసీ నాయకులు మంతని గంగారం, జక్క లింగారెడ్డి, స్వామి యాదవ్, సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, జిల్లా నాయకులు బి దేవారం, ఎస్ సురేష్, జి కిషన్, డివిజన్ మండల నాయకులు ఆర్ దామోదర్, బాబన్న, కిషన్, సాయిరెడ్డి, అశోక్, కిషోర్, అనీష్, పుట్టి నాగన్న, కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. బయట రాష్ట్రం నుంచి ఒక్కరు కూడా రాలేదు. మరి సాంగ్లీకి మనకు 5,000 రూపాయలు అమ్ముకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. 13,000, 14,000 మన పసుపే, రాజ్పూర్ పసుపు కాదు. ఉంటారు ఒక బృందాన్ని తీసుకపోండి. సాంగ్లీ పోయినసారి మేడం తీసుకపోయింది 4 సంవత్సరాల కింద. అక్కడ పరిశీలించండి. ఇక్కడ దుర్గియాలో ఉంది, ఈ రోడ్ ఉంది. అంటే అక్కడ ఎందుకు అంటే రైతులు బాగుపడాలని ఉండాలి కదా. అట్లాగే గోడౌన్లు ఉన్నాయి. రైతుల పసుపు ఏముందన్నారు గోడౌన్లలో చెప్పండి. ఏ రైతు పెట్టుకున్నాడు? ఏ రైతు పెట్టుకున్నాడన్నా? రైతుల పెద్ద వ్యాపారం లాభపడుతున్నారు. రెండవది మీకు చెప్పాము, ఇవాళ మాకు పైసలు వెంటనే కావాలంటే నగరంలో ఎల్లమ్మగుట్ట మున్నూరు కాపు సంఘంలో జిఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎల్లమ్మగుట్ట మున్నూరు కాపు సంఘంలో సోమవారం గంగారాం మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న పలువురు మహిళలను K6 యాంకర్లకు, రవలికి, దీపికలకు కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ విఠలరావు, ఎసి రవీందర్, నార్త్ తహసీల్దార్ నాగరాజు, సరళ, మహేందర్ రెడ్డి ఉన్నారు. మహిళలు వంటింటి కుందేలు, వాళ్ళను బాయి ప్రపంచం తీసుకొచ్చి విద్యాబుద్ధులు నేర్పిన ఘనత మన సావిత్రిబాయి పులే దక్కదు. కాబట్టి ఈరోజు సావిత్రిబాయి పులే వర్ధంతి సందర్భంగా ఆమెకు ఈ సమావేశం ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నది. మరి ఈ సన్మాన గ్రహీతలు వివిధ రంగాలకు చెందిన మంచి నైపుణ్యత గల వారిని అన్ని డిపార్ట్మెంట్స్. జగిత్యాల జిల్లాలో పసుపు, చెరుకు రైతులు రోడ్డెక్కారు. పోటాపోటీ ధర్నాలతో మెట్పల్లి దద్దరిల్లింది. రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో పసుపు రైతులు, బీజేపీ ఆధ్వర్యంలో చెరుకు రైతులు మెట్పల్లిలో ఆందోళనకు దిగారు. పోటాపోటీగా ఆందోళనతో పోలీసులు భారీ మోహరించి పరిస్థితిని చక్కదిద్దారు. పసుపుకు మద్దతు ధర కల్పించాలని రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో పసుపు రైతులు మహాధర్నా నిర్వహించారు. పసుపు రైతుల ధర్నాకు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసిన కేంద్రంలోకి బీజేపీ ప్రభుత్వం వెంటనే పసుపుకు 10,000 ధర కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో 15,000 ధర పలికిన పసుపుకు బోర్డు ఏర్పడిన తర్వాత ప్రస్తుతం 7-8,000 ధర పలకడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పసుపుకు మద్దతు ధర కల్పించే వరకు కదలమని భీష్మించి కూర్చున్నారు. దీంతో 2 గంటలకు పైగా ధర్నా కొనసాగడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు వారిని సంధాయించి ఆందోళన విరమింపజేశారు. మరోవైపు మూసివేసిన ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని బీజేపీ ఆధ్వర్యంలో చెరుకు రైతులు రాస్తారోకో చేశారు. షుగర్ ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించాలని జాతీయ రహదారిపై బీజేపీ నాయకులు, రైతులు బైఠాయించి రాస్తారోకో చేశారు.
షుగర్ ఫ్యాక్టరీని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాస్తారోకోతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు మోహరించి ఆందోళనకారులను సంధాయించి ఆందోళన విరమింపజేశారు. 6 నెలలు కష్టపడితే కానీ మా డొక్కాడని పరిస్థితి పసుపులో అసలు ఎంత ఘోరం అంటే చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఇంతకుముందు 15,000 అనుకుంటే అటువంటిది ఈ సీజన్లో 10,000 దానికి వచ్చింది. తర్వాత ఇప్పుడు 7,000 వస్తుంది. అంటే పసుపు బోర్డు వచ్చిన తర్వాత దాని విధి విధానాలు ఇంకా ప్రకటన చేయలే, ఇంకా కాలేదని చెప్తారు. ఇక్కడ ఎంపీ గారు ఏదున్నా కానీ అది ఎంఎస్పీ ద్వారా కానీ అవసరమైతే గిట్టుబాటు చేసి ఏదైతే. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో జేమ్స్ గంగారెడ్డి గ్రామ ప్రజల సౌకర్యార్థం డెడ్ బాడీ ఫ్రీజర్ను వితరణ చేశారు. జాన్కంపేట్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ సోడా రమేష్ మాట్లాడుతూ జేమ్స్ గంగారెడ్డి తండ్రి అయిన స్వర్గీయ గాదెపల్లి మల్లేష్ మేనమామ స్వర్గీయ పోచంపల్లి రాజన్న జ్ఞాపకార్థం ఈరోజు డెడ్ బాడీ ఫ్రీజర్ను జాన్కంపేట్ గ్రామానికి వితరణ చేయడం జరిగిందన్నారు. అకస్మాత్తుగా ఎవరైనా మరణిస్తే విదేశాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వచ్చే వరకు ఆర్మూర్ మరియు ఇతర ప్రాంతాల నుంచి డెడ్ బాడీని భద్రపరిచేందుకు ఫ్రీజర్ను కిరాయికి తెచ్చుకునే వాళ్ళందరికీ దానికి 20,000 వరకు ఖర్చు అయ్యేదని, గ్రామస్తులకు పేదవారికి ఈ సౌకర్యం చాలా అవసరమని అన్నారు. ఈ విషయం తెలుసుకుని జాన్కంపేట్ గ్రామానికి సుమారు 70,000 రూపాయల విలువతో ఫ్రీజర్ను జాన్కంపేట్ గ్రామానికి వితరణ చేయడం చాలా అభినందనీయమని, అందుకు గ్రామ ప్రజల తరఫున గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున జేమ్స్ గంగారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలని తెలియజేశారు. ఈ వితరణ కార్యక్రమంలో దాత జేమ్స్ గంగారెడ్డి, ఆర్మూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రంగు అనిల్ కౌడ్, తాజా మాజీ సర్పంచ్ సౌడ రమేష్, తాజా మాజీ ఎంపీటీసీ సౌడ చందన్, తాళ్ల పద్మారావు, సౌడ శ్రీనివాస్, జయరాజ్, కోలిప్యాక శ్రీనివాస్, శోభన్, తలారి శేఖర్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా జాన్కంపేట గ్రామంలో చాలా సంతోషకరం విషయం ఏంటంటే, మాకు ఎవరైనా మరణిస్తే అంటే వాళ్ళ కుమారులు కానీ వాళ్ళ బంధువులు కానీ బయట దేశాల్లో ఉండడం వల్ల మాకు అంటే శవపేటిక ఫ్రిడ్జర్ లేక చాలా ఇబ్బందులకు ఇన్ని రోజులు చాలా ఇబ్బందులకు గురైనాం. మాకు ఎక్కడి నుంచో వేల్పూర్ నుండి కానీ ఆర్మూర్ నుంచి కానీ రెంట్ తీసుకొచ్చుకొని దాదాపు ఒక 20,000 రూపాయలు రెంట్ కట్టే వాళ్ళం. గాదెపల్లి జేమ్స్ గంగారెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థం, గాదెపల్లి మల్లేష్ వాళ్ళ మామగారి జ్ఞాపకార్థం, పోచంపల్లి రాజన్న వారి జ్ఞాపకార్థం చేసుకొని దాదాపు 70,000 సుమారు గల ఫ్రిడ్జర్ను అంటే శవపేటికను భద్రపరిచే శవపేటికను గ్రామానికి డొనేట్ చేయడం జరిగింది. వాల్ స్ట్రీట్ దెబ్బకు దలాల్ స్ట్రీట్ కూడా వణికిపోతుందని, ట్రంప్ టరిఫ్లు అమెరికా మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయని ఆ ఎఫెక్ట్ గ్లోబల్ మార్కెట్లపై పడింది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు డౌన్ పడిపోయిన నిఫ్టీ, సెన్సెక్స్ ట్రేడింగ్ ముంబై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వాణిజ్య నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదిపివేస్తున్నాయి. అమెరికా ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో వాల్ స్ట్రీట్ మార్కెట్ సోమవారంకు కుప్పకూలితే ఆ ఎఫెక్ట్ మిగతా దేశాలపై పడింది. ఇవాళ ఉదయం ఇండియన్ మార్కెట్లపై కూడా ఎఫెక్ట్ చూపించింది. సెన్సెక్స్, నిఫ్టీ మార్కెట్లు ఇవాళ ట్రేడింగ్లో డౌన్ అయ్యాయి. సెన్సెక్స్ ట్రేడింగ్లో 400 పాయింట్లు డౌన్ అయ్యింది. నిఫ్టీ కూడా తక్కువగా ట్రేడ్ అవుతోంది. అమెరికా డాలర్లతో పోలిస్తే రూపాయి విలువ 87.38గా ఉంది. అమెరికన్ వాల్ స్ట్రీట్లో సుమారు 4 ట్రిలియన్ల మేర ట్రేడ్ అయ్యి ఆవిరైపోయింది. ట్రంప్ ఆర్థిక విధానాలతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. ఆర్థిక సంక్షోభం వస్తుందన్న నేపథ్యంలో భయోందనలకు అధికమవుతున్నాయి. ఆ టెన్షన్లో మార్కెట్లు తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. అధిక సుంకాలను తగ్గించేందుకు ట్రంప్ నిరాకరించడం వల్లే గ్లోబల్ మార్కెట్లో వడిదుడుకులు మొదలయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ ట్రాన్షియస్ పీరియడ్లో ఉన్నట్లు ఇటీవల ట్రంప్ తెలిపారు. అమెరికాకు లాభం జరుగుతుందని, అమెరికాకు సంపదను తీసుకొస్తున్నామని, అదో పెద్ద విషయమని ట్రంప్ చెప్పారు. టెక్నాలజీ షేర్లు కూడా భారీగా పడిపోయాయి. నాస్డాక్లో 4% షేర్లు డౌన్ అయ్యాయి. ఇక టెస్లా కంపెనీ షేర్లు 15.4% పడిపోయినట్లు తెలుస్తోంది. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి పుట్ట బంగారం సేకరణ, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలను ఆలయం నుండి స్థానిక చింతామణి చెరువు కట్ట వద్ద గల పుట్ట బంగారం వేదిక వద్దకు మంగళ వాయిద్యాలతో అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు శోభయాత్రగా తీసుకెళ్లారు. దారి పొడుగునా మహిళలు మంగళ హారతులతో స్వామివారి సేవకు స్వాగతం పలికారు. పుట్ట బంగారం వేదిక వద్ద మృత్తిక మట్టి సేకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజలు నిర్వహించిన మట్టిని ఆలయానికి వెదురు గంపల్లో తీసుకెళ్లారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నగరంలోని గంగస్థాన్లో గల ఎస్ఆర్డీజీ స్కూల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ ఘనంగా నిర్వహించారు. నగరంలోని గంగస్థాన్లో గల ఎస్ఆర్డీజీ పాఠశాలలో ఆర్ట్స్ సైన్స్ ఎగ్జిబిషన్ ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్, ప్రిన్సిపల్ సరళ, ఇషాంక్ అహ్మద్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన జోనల్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్కి మేనేజ్మెంట్ ధన్యవాదాలు తెలిపారు. రాజస్థాన్లోని ఎస్ఆర్డీజీ పాఠశాలలో ఆర్ట్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ ఆర్ట్ అండ్ ఎగ్జిబిషన్ని మేము సెలబ్రేట్ చేస్తాము. విద్యార్థుల్లోని ప్రతిభా పాఠవాలని ప్రదర్శించడానికి, అలాగే వాళ్ళలోని నైపుణ్యాన్ని గుర్తుపట్టడానికి ఇది ఒక చక్కటి అవకాశం. దీనిని సెలబ్రేట్ చేసుకోవడానికి సహకరించిన జోనల్ ఇన్ఛార్జ్ ప్రణీత్ కుమార్ గారికి, మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ బెటాలియన్ ఇన్ఛార్జ్ కమాండెంట్ గంగారం లిఫ్ట్పై పడి మృతి చెందినట్లు బెటాలియన్ సిబ్బంది తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ పోలీస్ బెటాలియన్ ఇన్ఛార్జ్ కమాండెంట్ గంగారం మృతి చెందారు. సోమవారం రాత్రి తన బ్యాచ్మెంట్ అయిన సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి వెళ్లిన గంగారం లిఫ్ట్పై పడి మృతి చెందినట్లు బెటాలియన్ సిబ్బంది తెలిపారు. సిరిసిల్ల కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న డీఎస్పీ నివాసానికి గంగారం వెళ్లారు. అయితే రాత్రి వేళలో వెలుతురు సరిగ్గా లేకపోవటం, లిఫ్ట్ రాకపోయినా గేటు తెరుచుకోవడంతో 3 అంతస్తుల్లో ఉన్న ఆయన దానిపై పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయనను డీఎస్పీతో పాటు పోలీస్ సిబ్బంది సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపారు. కాగా గంగారావు మృతితో పోలీస్ బెటాలియన్లో విషాదం నెలకొంది. మంగళవారం ఉదయం సిరిసిల్ల దవాఖానకు పోలీస్ బెటాలియన్ సిబ్బంది, అధికారులు చేరుకుని గంగారాం మృతదేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని కోయగుట్ట చౌరస్తాలో ఉన్న అమరవీరుల స్తూపం శిథిలావస్థకు చేరింది. దీంతో స్థానికులు స్తూపం మరమ్మతులు చేపట్టాలని కోరుతూ చాలా రోజులుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు కోనేరు శశాంక్ స్తూపాన్ని సందర్శించారు. స్తూపం శిథిలావస్థను ప్రత్యక్షంగా పరిశీలించి మరమ్మతులు చేయించారు. అనంతరం అమరవీరులకు నివాళులు అర్పించారు. అమరవీరుల త్యాగాలకు ఎప్పటికీ గుర్తుంచుకుంటామని, వారి స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని శశాంక్ ఈ సందర్భంగా అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంటలు కాపాడేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేసి మీడియా సమావేశంలో మాట్లాడిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. దర్పల్లి, సిరికొండ మండలాల్లో వరి పంటను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సాగునీటి విషయంపై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశం. పసుపు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు. నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? మీడియాతో ఎమ్మెల్సీ కవిత. సిండికేట్గా మారిన పసుపు కొనుగోలుదారులపై చర్యలు తీసుకోవాలి. ఏఐయుకేఎస్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్ డిమాండ్. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల అభివృద్ధికి సాధ్యమైంది. నందిపేట్, మాక్లూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎస్డీఎఫ్, సిఆర్ఆర్ నిధులు మంజూరయ్యాయని తెలిపిన కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి. గ్రామీణ రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. నిర్మల్ జిల్లా ముదోల్లో 7,68,00,000 రూపాయలతో రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే రామారావు పటేల్.
గంగస్థాన్ ఎస్ఆర్డీజీ స్కూల్లో ఘనంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలని పలువురు వక్తల సూచన. ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలి. ఎంపీ అరవింద్ పిలుపు మేరకు మెట్పల్లి జాతీయ రహదారిపై బైఠాయించిన రాస్తారోకో చేసిన రైతులు, పాల్గొన్న బీజేపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.